అందరికీ నమస్కారం. నా పేరు రవికృష్ణ. ఐఎమ్ అన్ అడ్వకేట్ అండ్ యాక్టివిస్ట్. మీ అందరికీ తెలుసు, నేను లగ్దారంలో జరిగిన అక్రమ మైనింగ్ గురించి చాలాసార్లు గత ప్రభుత్వం ఉండగా కూడా నేను ఫిర్యాదులు చేయడం జరిగింది. కాకపోతే దురదృష్టవశాత్తు అప్పుడు ఎవరు స్పందించలేదు. జాయింట్ ఇన్స్పెక్షన్ జరిగినా కూడా ఆ రిపోర్ట్ సిఎస్ దగ్గరికి పంపించిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే నవంబర్లో మన ప్రభుత్వం మారిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మంత్రి గారిని సంప్రదించడం జరిగింది, జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని. ఆయనకి ఇచ్చిన రిప్రజెంటేషన్ ఆధారంగా ఆయన జిల్లా కలెక్టర్ని ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఫామ్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం 36 మైనింగ్ కంపెనీస్ మీద వాళ్ళు ఇన్స్పెక్షన్ చేశారు, సర్వే చేశారు. సో దాని ఆధారంగా ఒక కంపెనీలో, దాని పేరు సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్. సో ఈ కంపెనీలో వైలేషన్స్ వాళ్ళు ఇనీషియల్గా అబ్జర్వ్ చేయడం జరిగింది. అవి ఏంటంటే 10.23 ఎకరాలు ఎక్సెస్ గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్యుపై చేసి మైనింగ్ చేశారు అని. సో దాని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, దాని ప్రకారం ఆ కంపెనీని ఇమీడియట్గా సీజ్ చేశారు. అప్పుడు సీజ్ చేసిన తర్వాత కూడా కొంత ఆపరేషన్ జరుగుతూ ఉండింది. అయితే దీంట్లో విచిత్రమైన పరిణామం ఏంటంటే 10/3/2023 అంటే మార్చి 10వ తారీఖు 2023 రోజునే పిసిబి మెంబర్ సెక్రటరీ ఈ కంపెనీ క్లోజర్కి ఆర్డర్స్ జారీ చేశారు. అది ఎప్పుడు సిఎఫ్ఓ అప్రూవల్స్ లేనందుకు మల్టిపుల్ రిమైండర్స్ ఇచ్చిన తర్వాత ఆ కంపెనీ క్లోజర్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఈ జిల్లా యంత్రాంగం ఎవరు కూడా దానిపైన స్పందించలేదు. కారణాలు వాళ్ళకే తెలియాలి. అది స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించిందనా, లేక వేరే తదితర కారణాలు ఉన్నాయా, లేక ఆ కంపెనీ యాజమాన్యము అధికారులకి డబ్బులు ముట్ట చెప్పిందా, కారణాలు తెలియదు. కానీ సంవత్సరం పాటు యథేచ్ఛగా ఆ మైనింగ్ కార్యకలాపాలు కొనసాగించి కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన డబ్బును దోచుకున్నారు. దాంతోపాటు ఈ బిల్డింగ్ అండ్ రోడ్ మెటల్ వాళ్ళు పర్మిటెడ్ ఏరియాలోనే దాదాపు 11,93,743 క్యూబిక్ మీటర్స్ పర్మిటెడ్ ఏరియాలో ఎక్సెస్గా వాళ్ళు ఎక్స్కవేట్ చేసి అమ్మేశారు. అది కాకుండా నాన్ పర్మిటెడ్ ఏరియా అంటే ఈ ఎక్సెస్ ఏదైతే 10.32 ఎకర్స్ వాళ్ళు కబ్జా చేసి దాంట్లో మైనింగ్ చేశారో దాంట్లో 10,11,073 క్యూబిక్ మీటర్లు వాళ్ళు ఎక్స్కవేట్ చేసి అమ్ముకోవడం జరిగింది. ఈ రెండింటి జాయింట్ వాల్యూ వీళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ ఇచ్చిన దాని నివేదిక ప్రకారము 300 కోట్లు. ఇది ఓన్లీ గవర్నమెంట్కు చెల్లించాల్సిన 300 కోట్లు మాత్రమే. ఇది మొత్తం టర్నోవర్ కాదు. టర్నోవర్ వేల కోట్లలో ఉంటుంది. ఇది ఓన్లీ గవర్నమెంట్కు చెల్లించాల్సింది. ఈ 300 కోట్ల పైన ట్యాక్స్ కట్టారా? లేదు. ఇది అన్అకౌంటెడ్ మనీ లాండరింగ్ కింద ఎందుకు రాదు? ఈ డబ్బులు ఎవరెవరికి ముట్టాయి? దీనిపైన విచారణ జరగాలి కదా. ఇప్పుడు సరే, ఈ కంప్లైంట్ అయిన తర్వాత సదరు కంపెనీ యజమాని శ్రీ గూడెం మధుసూదన్ రెడ్డి, ఎవరైతే ఎమ్మెల్యే తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డి ఉన్నారో ఆయనని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అయితే రిమాండ్ చేసిన రోజే ఎమ్మెల్యే గారు, తర్వాత అప్పటి జిల్లా మంత్రి హరీష్ రావు గారు, అప్పటి మెదక్ ఎంపీ ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే ఈయన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, తదితర నాయకులు అందరూ కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆ కంపెనీ నా కొడుకు నా తమ్ముడు నడిపిస్తున్నారు అని. అరెస్టు చేయకూడదు, నోటీసులు మాత్రం ఇవ్వాలి తప్పులు జరిగితే అని చెప్పారు. ఇదొకటి. రెండో విషయం ఏంటంటే, ఈ 36 కంపెనీలు ఉన్నాయి, మా ఒక్కటే కాదు. మా కంపెనీకి 2027 వరకు పర్మిషన్ ఉంది. ఈ 36 కంపెనీలకు అసలు పర్మిషనే లేదు. అయినా కూడా నేను కానీ, జిల్లా మంత్రి కానీ, లేక అప్పటి మెదక్ ఎంపీ కానీ ఒక చిన్న తెల్ల కాగితం మీద కూడా అఫీషియల్స్కి కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చాక మీరు కంప్లైంట్లు చేసి మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అని ఆయన అభియోగం. అయితే నేను ఎమ్మెల్యే గారిని స్ట్రైట్గా అడగదలుచుకుంది ఏంటంటే, మీరు ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఉండి, మంత్రి గారు బాధ్యతాయుతంగా గవర్నమెంట్లో ఉండి, ఒక ఎంపీ అయ్యుండి ఆయన మీ ముగ్గురికి తెలిసి కూడా
36 కంపెనీలకి ఎటువంటి లైసెన్సులు లేవు అని చెప్పి తెలిసి కూడా మీరు ప్రభుత్వానికి అధికారులకు తెలియచేయకుండా దాచిపెట్టారు అంటే మీకెంత ముడుపులు ముట్టాయి, ఎన్ని వందల కోట్లు మీ దగ్గరికి చేరాయి? ఇప్పుడు ఈ దోచుకున్న 300 కోట్లలో మీ వాటా ఎంత? ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి మైనింగ్ లీజ్ తీసుకొని క్లోజర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా క్వైరీని రన్ చేయడం సాధ్యమా? అది ఒక ఎమ్మెల్యే తమ్ముడు కాబట్టి ఎవరు అడగలేదు. ఇంకొకటి, ఈ సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ అనే కంపెనీ, ద కంపెనీ చెక్ అనే వెబ్సైట్లో మీరు టైప్ చేసి చూడండి, ఇది బ్రాంచ్ ఆఫ్ జిఎంఆర్ మినరల్స్ అని చెప్పి స్పష్టంగా కనిపిస్తుంది. జిఎంఆర్ ఎంటర్ప్రైజెస్ అనే పేరుతో ఆ రూట్లలో ఇంకొక మైనింగ్ కంపెనీ రన్ అవుతుంది. ఇప్పుడు ఈయన జిఎంఆర్ ఎంటర్ప్రైజెస్లో ఇదే గూడెం మైపాల్ రెడ్డి గారికి 50% వాటా ఉందని తన ఎలక్షన్ అఫిడవిట్లో తానే స్వయంగా డిక్లేర్ చేయడం జరిగింది. ఇవన్నీ లోకల్లీ సబ్ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్టర్ అయిన కంపెనీస్ కాబట్టి పబ్లిక్ డొమైన్లో తక్కువ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. సంబంధిత అధికారులు సబ్ రిజిస్ట్రార్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తప్పించుకొని ఈ కంపెనీలో ఎవరు భాగస్వాములు, దీంట్లో వీళ్ళు ఎంత సంపాదించి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు దీనికి ఎవరు పార్ట్నర్స్ అనేది తెలుసుకోవాలి. ఒకటి, ఎమ్మెల్యే తన పదవిని దుర్వినియోగం చేయకపోయి ఉంటే క్లోజింగ్ ఆర్డర్స్ ఇష్యూ చేసిన కంపెనీ సంవత్సరం పాటు ఎలా నడిచింది? ఒక ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్యుపై చేసి మైనింగ్ చేసి 100 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు సున్నం పెడితే మరి ఎమ్మెల్యే దానిపైన స్పందించాల్సిన అవసరం లేదా? ఈ మైనింగ్ అక్రమాలపైన నిజానిజాలు తేలాలి అంటే తప్పకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, జిఎస్టీ వాళ్ళు, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇంక్లూడింగ్ సిబిఐ వీళ్ళు వస్తే కానీ అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి పోయాయి, ఎన్ని వేల కోట్లు దీంట్లో స్కామ్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది, అందులో ఉన్న మిగతా మైనింగ్ కంపెనీస్ ఎంత ఎక్స్కవేట్ చేశాయి, ఎంత అమ్మాయి, ఆ డబ్బులు ఎవరెవరికి ఇచ్చారు, ఈ వివరాలన్నీ తెలియాలి అంటే తప్పకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరగాల్సిందే. నేను లిఖితపూర్వకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఈ నెల 22వ తారీఖు రిజిస్టర్ పోస్ట్లో పంపించడం జరిగింది. నా కంప్లైంట్ని, మెటీరియల్ పేపర్స్ని కూడా వాళ్ళు దాన్ని కన్సిడర్ చేస్తూ కేసు నమోదు చేసి విచారణ చేపడతారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే దేశభక్తి అని సంకల్పుకునే బీజేపీకి నా స్ట్రైట్ క్వశ్చన్, అవినీతి నిర్మూలించడము అనేది ప్రథమ దేశభక్తి, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ దేశభక్తి అంటే ఒక్క జై శ్రీరామ్ అనడం కాదు, హిందూ హిందూ అని మాట్లాడడం కాదు, అవినీతిని నిర్మూలించడము అనేది ప్రథమ దేశభక్తి. దేశం మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే ఈ అక్రమార్కుల నుంచి డబ్బులు ముక్కుపిండి వసూలు చేసి ప్రభుత్వాన్ని కట్టించండి. ఇది నా వ్యక్తిగత స్వార్థం కాదు, వ్యక్తిగత కక్ష కాదు, ఎవరితోని నాకు వ్యక్తిగతంగా శత్రుత్వాలు లేవు. కానీ ప్రభుత్వ సొమ్మును దోచుకొని అక్రమంగా ఒక విలేజ్ని, ఒక గ్రామం మొత్తాన్ని సర్వనాశనం చేసిన రాబందులను పట్టుకొని శిక్షించాల్సిన బాధ్యత మీ పైన లేదా? ప్రతి ఒక్కరిపైన ఉంది. మీరు అపోజిషన్గా మీరు ఏం పాత్ర పోషిస్తున్నారు? ఎక్కడో ఢిల్లీలో 200 కోట్లు 150 కోట్లు లంచాల విషయంలో ఒక ఢిల్లీ ముఖ్యమంత్రి సహా, ఒక ఎమ్మెల్సీ సహా, ఒక ఉప ముఖ్యమంత్రి సహా ఇంతమందిని అరెస్ట్ చేసి లోపలేస్తుంటే ఇక్కడ డైరెక్ట్గా గవర్నమెంట్కి చెల్లించాల్సిన సొమ్మే 300 కోట్లు ఉన్నప్పుడు అసలు మైనింగ్లో జరిగిన అక్రమాలు వెలికి తీస్తే 1000 కోట్లలో ఉంటాయి. మరి దానిపైన విచారణ జరిపించాల్సిన బాధ్యత మీ పైన లేదా? ప్రశ్నించాల్సిన బాధ్యత మీ పైన లేదా? ఎంతసేపటికి హనుమాన్ చాలీసా చదువుతాం, జై శ్రీరామ్ మంత్రం చదువుతాం, చదవండి, కాదని అనట్లేదు. దేవుణ్ణి ఎవరు అవమానించట్లేదు, దేవుణ్ణి పూజించాలి. అది ప్రతి ఒక్కళ్ళు మనసులో పూజిస్తారు, ఇంట్లో పూజిస్తారు, గుళ్ళో పూజిస్తారు, పూజించండి. రాజకీయాలకి దేవుడికి ముడిపెట్టకండి, దేశభక్తికి దేవుడికి ముడిపెట్టకండి దయచేసి. ఒక ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మీ బాధ్యతని ప్రతిపక్షంగా మీరు నిర్వర్తించండి, అప్పుడే ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు. అంతేగాని ఎంతసేపటికి మత కల్లోలాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టడము, మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళపైన కేసులు నమోదు చేయడము, మీకు అనుకూలంగా ఉంటే వాషింగ్ పౌడర్ నిర్మా పెట్టడము, ఈ పద్ధతులు ఇప్పటికైనా మార్చుకుంటే మీరు అధికారంలోకి వస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు
ఎవరైతే అక్రమాలు చేశారో ఆ అక్రమాల నుంచి తప్పించుకోవడానికి, అక్రమంగా సంపాదించిన డబ్బును కప్పిపుచ్చుకోవడానికి మీ పార్టీలో చేరతాను అంటే మీరు గేట్లు తెరిచారే అనుకోండి, మీకు కూడా గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుంది. ఇది నా మాటగా మీరు గుర్తుపెట్టుకుంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని సవినయంగా తెలియజేస్తూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.